మీ పిల్లలకి శృంగేరిలో అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారా? అక్షరాభ్యాసం చేయించడానికి శృంగేరికి ఎప్పుడు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? అసలు శృంగేరి టెంపుల్ ఎక్కడుంది? శృంగేరి టెంపుల్‌లోనే అక్షరాభ్యాసం ఎందుకు చేయిస్తారు? అక్కడ అక్షరాభ్యాసం ఎలా చేస్తారు? ఇవన్నీ కాదండి బాబు. ఈసారి వసంత పంచమి మంచిది కాదు. మరి మీరెందుకు ఈ వసంత పంచమి రోజున అక్కడ అక్షరాభ్యాసం చేయించారని నన్ను చాలామంది అడుగుతున్నారు. ఈ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సరే ఈ వీడియో. సో, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. శృంగేరికి వెళ్ళాలి, శృంగేరిలోనే మా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా 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 యూస్‌ఫుల్ అవుతుంది. ఇప్పటివరకు మీరు చూసింది ఈ టెంపుల్ ఎంట్రన్స్ బయటంతా ఎలా ఉందో మీరు ఇప్పటివరకు చూసారు. కార్ పార్కింగ్ కానీ, పెద్ద పెద్ద వెహికల్స్ కానీ పార్కింగ్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంది. దాంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా లోపల వ్యూ అంతా ఇలా ఉందండి. మేమైతే ఈ టెంపుల్‌కి 2026 జనవరి 23 వసంత పంచమి రోజున మా బాబుకి అక్షరాభ్యాసం కోసమని వచ్చాము. ఇది జస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ మాత్రమే. ఇంకా లోపల చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఒక హోమం జరుగుతాంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఇక్కడ వాటర్ అయితే పెట్టారు. ఈ శృంగేరి టెంపుల్ కర్ణాటకలోని చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ తుంగా నది ఒడ్డున వేల సంవత్సరాలుగా జ్ఞాన దీపాన్ని వెలిగిస్తోంది. ఇక్కడ కొలువై ఉన్నది విద్యాదేవి. అదేనండి, సాక్షాత్తు మన శారదాంబ అమ్మవారు. శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠాలలో ఇది ఒకటి. చూసారా, ఈసారి వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించడానికి కొన్ని లక్షల మంది వచ్చారండి ఈ టెంపుల్ కి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నన్ను కొంతమంది అడిగారు. వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అయిపోతుందని చెప్తున్నాను. వసంత పంచమి రోజు మంచిది కాదు అన్నట్టయితే అడిగారండి. శృంగేరి శారదాంబ టెంపుల్ అనేది ఒక శక్తి పీఠం. ఇక్కడ ఎప్పుడైనా మనం అక్షరాభ్యాసం చేసుకోవచ్చండి. ఇక్కడ విద్యాదేవి సాక్షాత్తుగా కొలువై ఉంటది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మనం ఎప్పుడైనా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళంతా అక్షరాభ్యాసం కోసం క్యూలో అయితే నిలబడినారండి. మాకైతే 2 hours మేము క్యూలోనే నిలబడినాము. ఫైనల్ గా లోపలికైతే పంపించారు. ఇక్కడ పూజ అంతా జస్ట్ 15 minutesలో అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి. కానీ చాలా మంది వచ్చారు కదా ఈ వసంత పంచమి రోజున, అందుకోసం మాకు క్యూలో నిలబడడానికి ఎక్కువ టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ 2 to 2.5 hours అయితే పట్టింది మాకి. ఇంకా అక్షరాభ్యాసం టికెట్స్ వచ్చేసి మేము 15 days ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. ఒక్క టికెట్కి 500 rupees అయితే ఛార్జ్ చేశారు. ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా చాలా టికెట్స్ అయితే దొరుకుతాయి మనకి. అక్కడికి వెళ్ళాక ఇంతమందిలో టికెట్స్ దొరుకుతాయా లేదా అనే డౌట్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఎంతమంది వెళ్ళినా కూడా టికెట్స్ అయితే అవైలబిలిటీలోనే ఉంటాయి. ఇక్కడ బుకింగ్స్ అనేటివి బయట అయితే చెక్ చేయరండి. ఇక్కడ మనం కూర్చున్నాకనే అందరూ ఒక్కరు ఒక్కో దగ్గరకు వచ్చేసి మనకి టికెట్స్ అయితే చూపించమని అడుగుతారు. టికెట్స్ లేకపోతే గిన డెఫినెట్గా బయటకైతే పంపిస్తారు. ఇలా అందరూ 1 by 1 కూర్చున్నాక మనం టికెట్స్ చూపించగానే ఒక్కొక్కరికి ఒక ప్లేట్లో బియ్యం కూడా వాళ్ళే ఇస్తారండి. బియ్యంతో పాటు పసుపు కొమ్ము, ఒక చాక్ పీస్ అయితే ఇస్తారు. మనమైతే సెపరేట్‌గా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. అన్నీ వాళ్ళే ఇస్తారు. స్లేటు, చాక్ పీస్, ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళే ఇస్తారు. మేమైతే అసలు ఏం తెచ్చుకోలేదు. మనం టికెట్‌కి అమౌంట్ కట్టాం కాబట్టి ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళే ఇస్తారు. మెయిన్‌గా అక్షరాభ్యాసం అంటే పేరెంట్స్ ఇద్దరు కలిసి కూర్చొని బాబుతో గానీ, పాపతో గానీ చేపిస్తారు. కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి నేను మా బాబుతో అయితే చేపిస్తున్నాను. జనరల్‌గా చాలామంది అక్షరాభ్యాసం అంటే ఫస్ట్ రాయిచ్చేది ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. కానీ ఇక్కడైతే అలా రాయించలేదండి. నేను మా పాపకి ఇంట్లోనే చేయించాను కాబట్టి ఫస్ట్ ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయించాను. కానీ ఇక్కడ స్వామివారు ఏం చెప్తే అదే రాయిస్తున్నాము. అక్కడ ఏం రాపిస్తారనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే వాళ్ళు మనకు ఒక ప్లేట్లో బియ్యం అయితే ఇచ్చారు కదా, పసుపు కొమ్ము తీసుకొని పిల్లలు చేయి పట్టుకొని ఓం గణేశాయ నమః, నెక్స్ట్ వచ్చేసి శ్రీ గురుభ్యో నమః, నెక్స్ట్ ఓం శారదాదేవియే నమః, నెక్స్ట్ ఓం సరస్వతీదేవియే నమః అని రాపిస్తారు. దాని తర్వాత స్లేట్లో కూడా సేమ్ ఇప్పుడు బియ్యంలో మనం ఏం రాసామో అవన్నీ స్లేట్లోనే రాపిస్తారు. కానీ స్లేట్లో ఏంటంటే
అవన్నీ రాసాక లాస్ట్‌లో మనం అ, ఆ, ఈలు లేదంటే ఏబీసీడీలు ఏవైనా గానీ రాపిమని చెప్తారండి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావాలి. అదేంటంటే మేము ఆన్‌లైన్‌లో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం కదా! మరి మీకు స్లిప్ ఎలా అని అయితే మీకు డౌట్ రావాలి. అక్కడ కౌంటర్ దగ్గరికెళ్ళి మనం ఆన్‌లైన్ బుకింగ్ చూపిస్తే వాళ్ళు స్లిప్ అయితే ఇస్తారండి. మెయిన్‌గా మనకి ఈ అక్షరాభ్యాసానికి వాళ్ళు మనకి బియ్యం గాని ఇవన్నీ ఇవ్వాలంటే డెఫినెట్‌గా మనం ఫోన్‌లో చూపిస్తే కుదరదు. డెఫినెట్‌గా స్లిప్ మాత్రమే ఇవ్వాలి. మేము ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్నాం గదా అని ఎవ్వరు అయితే డైరెక్ట్‌గా అయితే లోపలికైతే వెళ్ళొద్దు. డెఫినెట్‌గా అక్కడ స్లిప్ ఇప్పించుకొనే వెళ్ళాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దండి. లేదంటే మనం అంతా కష్టపడి 2 అవర్స్ మనం క్యూ లైన్‌లో నిలబడి లోపలికి వెళ్ళాక తీరా మనం అక్కడ కూర్చున్నాక మీరు బయటికెళ్ళండి అంటే మనం ఇంతవరకు కష్టపడిందేదంతా వేస్ట్ అయిపోతది. అందుకే ముందుగానే చెప్తున్నాను. డెఫినెట్‌గా అక్కడ ఎంటర్ చేపించుకొని స్లిప్ అయితే తీసుకోండి. ఇది కేవలం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేను. డైరెక్ట్‌గా వెళ్ళే వాళ్ళకి డైరెక్ట్‌గానే టికెట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇంతమందొస్తున్నారు మరి టికెట్స్ లిమిటెడ్‌గా ఉంటాయి అనే థాట్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఎంతమంది వెళ్ళినా గూడా టికెట్స్ అయితే ఇస్తారు. కానీ బ్యాచ్‌లు వైస్‌గా పంపిస్తారండి లోపలికి. మాలాగా సింగిల్‌గా కాకుండా కపుల్‌గా వెళ్లి అక్షరాభ్యాసం రాయించడానికే డెఫినెట్‌గా ట్రై చేయండి. మాకంటే కుదరలేదు. ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌గా కపుల్‌గా వెళ్లి అక్షరాభ్యాసం చేయించడమే బెటర్. ఇంకా మా చిన్నోడు రాస్తాడా లేదా అనే డౌట్ అయితే ఉండిండే కానీ ఫస్ట్‌లో అంతా రాసాడు. కానీ స్లేట్ దగ్గరకొచ్చేపాటికి వాడే రాయాలి, వాడికే ఇవ్వాలి అన్నట్టయితే విసిగిచ్చాడు కొంచెం. ఇంకా పోతే జున్ను అయితే మా బావని చాలానే సతాయిచ్చింది. మా చిన్నోడు కొంచెం బెటర్ జున్ను కంటే అనిపిచ్చింది నాకైతేనే ఈ వీడియో చూసినంత సేపును. ఈ ప్రాసెస్ అంతా మనకి చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుందండి. జస్ట్ 15-20 మినిట్స్ లోపల అంతా అయితే కంప్లీట్ చేసేస్తారు. ఎందుకంటే చాలా మంది వచ్చిండ్రు కాబట్టి ఆ రోజు. నార్మల్ డేస్‌లో వెళ్తే ఎంతసేపు చేస్తారో అసలు ఏ ప్రాసెస్‌లో చేస్తారనేదైతే నాకు తెలీదు కానీ మేము వెళ్ళింది వసంత పంచమి రోజు. అందులోనూ చాలా రష్ ఉండింది కాబట్టి 20 మినిట్స్ 15-20 మినిట్స్ మాక్సిమం. ఈ అక్షరాభ్యాసం ప్రాసెస్ అంతా అయిపోయాక అక్కడ అమ్మవారు ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు. అమ్మవారు అంటే మెయిన్ టెంపుల్ అయితే కాదండి. జస్ట్ ఒక రూమ్‌లోనే అమ్మవారి విగ్రహం అయితే పెట్టింటారు. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ప్లేట్‌లన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. స్లేట్ పెన్సిల్ మనకిచ్చేస్తారు. ఇంకా బయటికొచ్చి చూస్తే ఇది పరిస్థితి. బయట మాత్రం దట్టమైన పొగ పెట్టారండి. మేము మార్నింగ్ ఈ టెంపుల్‌లో ఎంటర్ అయినప్పుడు ఇంకా జస్ట్ అప్పుడే స్టార్ట్ అయినట్టుంది హోమము. మేము పూజంతా కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేపాటికి మాత్రం దట్టమైన పొగ. అసలేదో పెద్ద పెద్ద కొండలేమన్నా కాలిపోయినట్టు అంత పెద్ద పొగైతే వస్తా ఉండింది. ఇదేనండి మనకు మెయిన్ శారదాంబ టెంపుల్ వచ్చేసి ఇది. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ ఆదిశంకరాచార్య సన్నిధి. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారినైతే దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే మాకు చాలా పీస్‌ఫుల్‌గా జరిగిందండి. అక్షరాభ్యాసానికి రష్ ఉన్నారు కానీ దర్శనానికైతే ఎలాంటి క్యూ లేదు. జస్ట్ నార్మల్‌గా దర్శనం అయిపోయింది. ఇంకా శారదాంబ దేవినైతే అలా చూస్తుండిపోయాను అంతేను. ఎంతసేపు చూసినా కూడా ఇంకా చూడాలనే అనిపిస్తూనే ఉంది. ఇంకా అలాగే స్ట్రెయిట్‌గా వస్తే మనకి తోరణ గణపతి అయితే దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇలా బయటైతే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇక్కడొచ్చేసి వినాయకుడు కింద ఉండడు. నార్మల్‌గా అన్ని టెంపుల్స్‌లో ఉన్నట్టు కింద కాకుండా పైన ఉంటాడు. అందుకని తోరణ గణపతి అని పిలుస్తారు. ఇందాక చెప్పాను గదా! పొగ అని. చూసారా ఎంత పొగ ఉందోను. ఇది మనకు మెయిన్ శారదాంబాదేవి టెంపుల్ అన్నమాట. ఇలాగే ముందుకు వెళ్తే ఇక్కడ గుడికి సంబంధించిన ఏనుగులనైతే ఉన్నాయి 2. ఆ ఏనుగులను దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము. బయట ఏనుగులకి, టెంపుల్‌లో ఉన్న ఏనుగులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఏనుగులను గూడా మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా మంచిది. ఇక్కడ 2 ఎలిఫెంట్లున్నాయి. మా తన్మయ్యకి మాత్రం ఒక ఎలిఫెంట్ నచ్చిందన్నమాట. ఈ ఎలిఫెంటే అది. చాలా మందున్నారసలు. చాలా సేపు అక్కడ లైన్ అంటే క్యూ లైన్ ఏం లేదనుకోండి. చాలా సేపు వెయిట్ చేసి మరి మేము ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ టెంపుల్‌లో ఉన్న ఎలిఫెంట్‌లు అన్ని ఎలిఫెంట్‌ల్లా కాదు. అంటే ఈ ఒక్క టెంపుల్‌లోనే కాదు. ఏ టెంపుల్‌లో అయినా కానీ టెంపుల్ దగ్గర ఉన్న ఎలిఫెంట్‌లు మాత్రం చాలా స్పెషలు. నేనైతే సాక్షాత్తు ఆ గణేషుని ఆశీర్వాదం అనే ఫీల్ అయితాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇక్కడ ఎంతో అంత డబ్బులిస్తే మనకి ఎలిఫెంట్ అనేది తలపైన పెడతది తొండము. జస్ట్ రూ. 5 గాని, రూ. 10 గాని, రూ. 20 గాని ఎంతో అంత మన దగ్గర ఎంతుంటే అంత ఇచ్చేస్తే మనకైతే ఆశీర్వాదం ఇచ్చేస్తది. మా తన్మయ్య అయితే అసలు చాలా భయపడుతుంది. ఇంక మా చిన్నోడంటరా ఇంక వాడి విషయం అసలు చెప్పాల్సిన పనే లేదు. వాడికి ఎలిఫెంట్లంటే చాలా ఇష్టం. కానీ దగ్గర నుంచి చూసేపాటికి చాలా భయపడినట్టున్నాడు. నేనిచ్చింది కాయిన్ కాబట్టి తొండంలో అస్సలు నిలబడట్లేదు. మళ్ళీ మళ్ళీ పడిపోతానే ఉంది. నేను మళ్ళీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. తిరుమల తర్వాత నెక్స్ట్ ఈ టైంలోనే నేను ఎలిఫెంట్ దగ్గర ఆశీర్వాదం తీసుకొనిండేది.
ఇలా మన గణేష్‌ని ఆశీర్వాదం తీసుకొని అలా ముందుకు నడిస్తే మనకి శృంగేరి అంటే మెయిన్‌గా ఏ టెంపుల్ చూపిస్తారో ఆ టెంపులే కనిపిస్తది. అది అమ్మవారి టెంపుల్ అయితే కాదు. విద్యాశంకర టెంపుల్. ఇది విద్యాశంకరుడైతే ఇక్కడ ఈ టెంపుల్‌లో అయితే ఉంటారు. ఈ టెంపుల్ డిజైన్ అంతా మనకి ఎలా ఉంటదంటే హలేబీడు ఇవన్నీ నేను వ్లాగ్స్ చేశాను కదా! సేమ్ కొంచెం ఆ టెంపుల్స్ లాగానే ఉంటది చూడ్డానికి. లోపలైతే గణేశుడు, విద్యాశంకరుడు, అమ్మవారు దుర్గాదేవి అయితే దర్శనమిస్తారు. క్యూ ఎక్కువ ఉన్నప్పటికీ దర్శనం అయితే చాలా జరిగింది. అలా దర్శనం చేసుకొని ఇలా బయటకొస్తే ఇక్కడ తుంగా నది అయితే మనకి చూడొచ్చు. నదిలో చేపలున్నాయండి బాబు. ఒక్కోటి 10-15 కేజెస్ మినిమమ్. జస్ట్ మినిమమ్ మాత్రమే అది 10-15 కేజెస్ అంత పెద్ద పెద్ద చేపలున్నాయి. ఏదో కొన్ని మాత్రమే కాదు. చాలా మీకిక్కడ వాటర్‌లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది గదా! అవన్నీ మొత్తం అన్ని ఫిషెసే అన్నమాట. ఇక్కడ కన్నా నేను ఇటు సైడ్ చూపిస్తానిప్పుడు. అక్కడ ఇంకా చాలా పెద్ద పెద్ద ఫిష్‌లయితే ఉన్నాయి. ఈ తుంగా నదీ తీరంలో ఆదిశంకరాచార్యుల వారికి ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించిందనమాట. అదేంటంటే ఎండలో అలమటిస్తున్న ఒక కప్పకి నాగుపాము నీడనిచ్చి కాపాడిందట. బేసిక్‌గా అయితే నాగుపాముకి, కప్పకి అస్సలు పడదు గదా! అలా శత్రుత్వం మరిచిన ఆ క్షణం ఆదిశంకరాచార్యుల వారికి ఇది ధర్మం నిలిచే స్థలం, జ్ఞానం వికసించే భూమిగా ఆయనకి చాలా బాగా స్పష్టమైందనమాట. అందుకే శంకరాచార్యుల వారు శారదా పీఠాన్నయితే స్థాపించారు ఈ తుంగా నదీ తీరంలో. ఇది మన ఇండియాలో 4 ఆది శంకరాచార్యుల పీఠాలలో ఒకటి. చూసారా చేపలన్నీ ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయో. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ రియల్‌గా చూస్తే మాత్రం ఒక్కోటి 15 కేజీల పైననే ఉంటాయి. అలాంటివి చాలానే ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ కలర్‌లో ఉండేటివన్నీ ఫిష్‌లే అన్నమాట. మేబీ ఇలాంటి ప్లేస్‌లో ఎవరు చేపలు పట్టరు కాబట్టి ఇవి అలాగే ఉండిపోయి ఇంత పెద్దగా అయిపోయాయేమో అని నా ఫీలింగ్. ఇలాగే ఈ వంతెన దాటుకొని ముందరికి వెళ్తే కాలభైరవుడు టెంపుల్ అయితే ఉంటది. నేనైతే అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీకు ఇక్కడ వీడియోలో కూడా చూపించలేదు. నేను ఇక్కడ చూస్తుండే లోపలే మా వాళ్ళు అక్కడ చూసేసుకొని వచ్చేసారు. ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా ఇలాగే స్ట్రైట్ గా లోపలికి వెళ్తే అక్కడ టెంపుల్ అయితే కనిపిస్తది. ఫైనల్ గా టెంపుల్ ఓవరాల్ లుక్ అయితే ఇది. ఇక్కడ కొలువై ఉన్న శారదాంబ అమ్మవారు జ్ఞానం, బుద్ధి, వాక్చాతుర్యం, కళలకు అధిష్టాత్రి దేవత. మన సంస్కృతిలో విద్యకు మొదటి అడుగు అక్షరాభ్యాసం. మన పిల్లలకు అక్షరాభ్యాసం అనేది వాళ్ళ లైఫ్ లో ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. వసంత పంచమి రోజున మా బాబుకి అక్షరాభ్యాసం ఇలా జరిగింది. హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అక్కడ మేము తీసుకున్న రూము, కాస్ట్ ఎలా ఉన్నాయి ఏంటనేది అంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అపర్ణ వ్లాగ్.